ఏదో జరిగిందని ఫిరాయించిందని మాట్లాడుతూ సిగ్గుందా అనే మాట మాట్లాడాడు. పార్టీ ఫిరాయింపులు జరిగినాయా జరగలేదా ఏంది అనేది అది ఏదున్నా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, వాస్తవాలు అనేది తెలుస్తాయి. అయితే ఎమ్మెల్యేలకు సిగ్గుందని మాట్లాడాడు. ఈ సందర్భంగా కేటీఆర్ను నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. న్యాయస్థానం ముందున్నటువంటి అంశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఏదున్నా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది, స్పీకర్ నిర్ణయం తీసుకుంటుంది. సిగ్గుందా అనే పదం ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కేటీఆర్కు? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే వీళ్ళు సిగ్గులేని పనులు ఎన్ని చేసినరు? ఒకటి, వాళ్ళ కుటుంబ సభ్యుడే కదా. అంబేద్కర్ను ఒకటే మాట మాట్లాడుతూ, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ, మళ్ళీ అదే కేసీఆర్ పెగ్గులు పోసేటువంటి ఎవరైనా సంతోష్ కుమార్ రాజ్యసభ మెంబర్ ఇచ్చాడు. దేనిలో నిష్ణాతుడు ఆయన? అప్పుడు ఎందుకు సిగ్గు రాలేదు వీళ్లకు? అదొకటే కాదు. రోజు రెండవది, ఒక అంశం కాదు, ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి వ్యవహారం తీసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కటైనా అమరవీరుల ఆకాంక్షలకు సరిపోయినటువంటి పద్ధతుల ఆలోచన విధానం ఒక్కటైనా పరిపాలన జరిగిందా? నేను చెప్పడం కాదు కదా, మీ సోదరి కవితనే చెప్పింది కదా, అది చెప్పింది కదా. అది వేల కోట్ల రూపాయలు అక్రమార్జన చేసిందని. సో దానిపైన ఎందుకు వీళ్ళు దాటేస్తున్నారు? మరి అది స్పందించాలి కదా. ఒక మాట మాట్లాడేసి సస్పెండ్ చేసినాం కాబట్టి ఇంక అయిపోయినట్టే సరిపోద్దా? మరి కుటుంబ సభ్యురాలే ప్రతిరోజు ప్రతినిత్యం కలిసి మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే ఆ మాట మాట్లాడిందంటే అంటే ఏమీ లేకుండానే మాట్లాడిందా? ఆమె ఏదో తక్కువ నేను అంటలేను, అన్నీ కూడా ఒకతాను ముక్కలే. స్పందిస్తే వాళ్ళ బండారం ఈమె బయట పెడితే, వీళ్ళు స్పందిస్తే ఆమె బండారం బయట పడాల్సి వస్తుంది. పని కింద మాట్లాడతలేరు. సిగ్గు శరం అనేది మాట మాట్లాడినప్పుడు అన్నిటి కలిపి మాట్లాడాలి. అది మాట్లాడితే మీకు అవసరం ఉన్నదానికి ఒక మాట, ఇంకో దానికి ఇంకో మాట. అయినా ప్రజాస్వామ్యాన్ని మీరు కూని చేసినారు కదా. ఈరోజు ఏ శాసనసభ్యులు ఎవరు చిన్నపిల్లలు ఏం కాదు కదా. అంటే ఒకరు చెప్తే చేసేటోళ్ళ, ఒకరు తినిపిస్తే తినేటోళ్ళ, ఆలోచన అవగాహన లేకుంటే శాసనసభ్యులు అయినరా? స్పష్టంగా చెప్పిండ్రు, కలిసి ఉండొచ్చు, పనుల కోసం కలిసినాం అంటున్నారు. రకరకాలు ఉన్నాయి. దానిపైన ఏదన్నా స్పీకర్ అంటే కోర్టు పరిధిలో ఉంది. దానిపైన మేము ఎందుకు మాట్లాడాలి, ఎందుకు చర్చించాలా? సమాధానం చెప్తుంది కదా. రెండవది, మరి వీళ్ళే మాట్లాడినరు, ఈ ప్రభుత్వం రేపు కూలిపోతుంది, ఎల్లుడు కూలిపోతుంది అని మాట్లాడినరా? అంటే ఏ లెక్క ప్రకారం మాట్లాడినరు? అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనే ప్రయత్నం చేసే కార్యక్రమం చేయడం లేదా? మాట్లాడారు కదా, బీఆర్ఎస్లో మాట్లాడారు, బీజేపీలో మాట్లాడారు కదా. అయినా కూడా నిర్ణయాలు అనేది ఏదున్నా కూడా చట్ట ప్రకారం ఉంటాయి, చట్టం ప్రకారమే ఉంటాయి, న్యాయం ప్రకారం ఉంటాయి. కోర్టులు ఉన్నాయి, స్పీకర్ నిర్ణయాలు ఉన్నాయి. మరి దీనికి ఏదో సిగ్గుందంటే వాళ్ళు ఏదో చేరినట్టుగా, ఏదో చేర్చుకున్నట్టుగా, ఏదో వాళ్ళు తప్పు చేసినట్టుగా, వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు.
మరి మీకు ఆ రోజు సిగ్గు లేదా? 88 స్థానాలు గెలిచిన తర్వాత 88 స్థానాలు గెలిచిన తర్వాత మరి ఆనాడు మీరు ఎందుకు ఇటువంటి తప్పుడు పనులు చేసిండ్రు? అయినా మేము చేయలే కదా. అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది మీరు, కూని చేసే ప్రయత్నం చేసిన మీరు, మళ్ళీ మీరే పెడబబలు పడుతూ సిగ్గుందని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా అక్షయ పాత్ర లాంటి రాష్ట్రాన్ని చేతికి అప్పగిస్తే వేల కోట్ల రూపాయలు దోసుకునే కార్యక్రమం జరిగి, దోసిపెట్టే కార్యక్రమం జరిగి, మళ్ళా సిగ్గుందా అని మాట్లాడితే అది కేటీఆర్ స్థాయికి తగిన మాటలు కాదు. సగం మాట్లాడి సగం వదిలేస్తూ ఉన్నారు. ఇప్పుడు మహాభారత యుద్ధంలో భీష్మాచార్యుడు కురుక్షేత్ర యుద్ధంలో అంటే వీరోచితంగా పోరాటం చేస్తున్న సందర్భంలో అశ్వత్థామ ఆయన కుమారుడు ద్రోణాచార్యుడు మరి అశ్వత్థామ అత కుంజరహ అనే మాట మాట్లాడు ధర్మరాజు. ఎందుకు మాట్లాడతాడు? ధర్మరాజు అంటే ధర్మము న్యాయము ఏ రోజు కూడా అబద్ధాలు మాట్లాడలే. మరి ఆ సందర్భంగా అశ్వత్థామ అతహ అంటే అశ్వత్థామ చనిపోయిండు అని అర్థం వచ్చినట్టుగా మాట్లాడి కుంజరహ అంటాడు. అంటే ఏనుగు చనిపోయింది దాన్ని. అంటే భీష్మాచార్యుని ఆ యొక్క అస్త్రాలు వదిలేసే తీసుకొచ్చే పద్ధతి చేస్తారు. లక్ష్యం అనేది ఏదున్నా కూడా ఇలా ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగానే చేస్తుంది. ఏదైనా చట్ట ప్రకారమే చేస్తుంది. ఇది కూడా పరిపాలనంతా కూడా ఇలా వాళ్ళు మేము పనుల కోసం పోయినామంటే కూడా మీరు చేరిండ్రు నిర్ణయం తీసుకోవాలంటే మీకు స్పష్టంగా మాట్లాడడం జరిగింది, చెప్పింది కదా వాళ్ళు కూడా. దీనికైతే సిగ్గుందా అన్నట్టుగా, అంటే వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఏదో చక్కగా ఉన్నట్టుగా మేమేదో ఈ ప్రభుత్వం తప్పు చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏ అంశానికి సంబంధించి మాట్లాడినా కూడా ఏదున్నా కూడా స్పీకర్ గారు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. సుప్రీంకోర్టు కూడా ఆదేశించడం జరిగింది. అదే ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం జరుగుతూ ఉంది. ఏదైనా వాస్తవాలు బయటకు వస్తాయి కదా. రోజున రెండవది, నిన్న నేను ఆదిలాబాద్లో నిన్న గురుకుల స్కూల్లో మాట్లాడిన తర్వాత ఇంకో సందర్భంలో ఒక నియోజకవర్గానికి సంబంధించి యొక్క పంపిణీ చేసే కార్యక్రమం, అంటే వెల్ఫేర్ స్కీమ్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేను మాట అన్నా. ఏమన్నా, ఇది కూడా ఇట్లే ఉంటుంది, అశ్వత్థామ అతకు జరిగినట్టుగా. నేను అన్నటువంటి సందర్భాన్ని వదిలేసి ఏ సందర్భంలోనైనా నేను 7 పర్యాయాలు పోటీ చేసిన 7 పర్యాయాలు కూడా పోటీ చేసిన సందర్భంలో ఎక్కడ ఏ వేదిక పైన కూడా నేను హామీలు ఇవ్వలేదు. అయినా అన్ని పనులు చేసినా ఏ ఒక్క హామీ ఇవ్వకపోయినా అనే మాట నేను మాట్లాడడం జరిగింది. దాన్ని వదిలేసి మళ్ళీ ఈ సిగ్గుందా అని మాట్లాడేటువంటి కేటీఆర్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, ఇంకోరు కావచ్చు, బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, దాన్ని వదిలేసి అంటే జూపల్లి గారు అస్త్రాలు వదిలేసిండ్రు, నైరాశ్యలు ఉన్నారు, నిరాశలు ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఏ పార్టీకి వచ్చే పార్టీకి తెలియదన్న కింద. అంటే అసలు వాస్తవం నేను మాట్లాడిందండి, వీళ్ళు మీడియాలో ప్రచారం చేస్తున్నదండి. నేను తప్పు మాట్లాడినా అబద్ధం ఉన్న వాస్తవే మాట్లాడినా. అయినా కూడా హామీలు ఇవ్వకపోయినా అన్ని పనులు నెరవేర్చిన కాబట్టి మళ్ళీ నన్ను శాసనసభకు పంపించారు. ఇది వదిలేసి ఏదో నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, నైరాశ్యలో ఉన్నటువంటి మాట మరి వాళ్ళకు సంబంధించినటువంటి
సోషల్ మీడియా కావచ్చు, ఇంకా ఏమంటారు దాన్ని చదివేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టుగా కొన్ని అక్కడక్కడ అంటే అక్కడక్కడ కొన్ని ఛానల్స్ అంటే వాస్తవాలు తెలుసుకోకుండా చేస్తున్నారు, లేకపోతే రాజకీయం కోసం చేస్తున్నారు కింద అంతగాని పరిస్థితి. ఒకటే ఈ రోజున 100% ఇలా మాట్లాడాల్సింది కేటీఆర్ మాట్లాడాల్సింది మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇలా నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి వచ్చింది. దానికేమో సిగ్గు లేదు. సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు. సిగ్గు ఎవరికి ఉండాలి? ఇంత గొప్ప ఉద్యమం జరిగి ఇంతమంది ప్రాణత్యాగాలు చేస్తే మీ పరిపాలన దిగజారిన పరిపాలన, సిగ్గులేని పరిపాలన జరిగింది కాబట్టి ప్రజలు తరిమేసింది, ఇంటికి పంపించే కార్యక్రమం చేశారు. మళ్ళీ ఉల్టా మీరే మాట్లాడుతూ ఈ యొక్క ఫిరాయింపులు జరిగితే మీకు ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? మన గద్వాలలో మీటింగ్ మాట్లాడిన సందర్భంలో అది ప్రభుత్వ కార్యక్రమంలో నేను పొంగులెడ్డి గారు ఏదో అదేంటి బూతులు మాట్లాడినమాట. ఏం బూతులు మాట్లాడిన? నేను వాస్తవాలు మాట్లాడిన, బూతులు కాదు. వాస్తవాలుగా బూతులు పేరు పెడితే రాష్ట్రం అప్పుల పాలైంది, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు, రకరకాల మాటలు చెప్పిండు, అవన్నీ ఏవి కూడా నెరవేర్చలేదు అనే మాట నేను మాట్లాడినా. కేటీఆర్ బూతులు మాట్లాడి ఎట్లంటాడు? ఒక్కటి రికార్డు చూపించండి. నాది బూతులు మాట్లాడే సంస్కారమేనా? ఎవరైనా మాట్లాడినా? బూతులు మాట్లాడుతుంటే ఆడ ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదట. అది ఒక వేదిక, ప్రభుత్వ కార్యక్రమం. దాంట్లో అంటే ప్రభుత్వ కార్యక్రమం వేదిక కూడా పాల్పంచుకోవడా? ఎమ్మెల్యేలు రాకూడదా? వస్తే పార్టీలు చేరినట్ట. అందుకే ఏమంటారు, చింత చచ్చిన పులుపు చాలన్నట్టుగా మీరు ఇంటికి పంపించారు. రేపు తెలుస్తుంది కదా, మళ్ళీ రేపు రాబోయే లోకల్ పాటు తెలుస్తుంది కదా, ఈ బండారం తెలుస్తుంది కదా. ఇప్పటికే పార్లమెంట్లో ఒక సీటు రాలే. ఇంతటి ఆర్థిక దుర్భరపరుస్తున్న సందర్భంలో కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి గారు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వీటికి సంబంధించి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. దానిపైన మనం ఏది మాట కూడా కరెక్ట్ కాదు. డెఫినెట్గా చట్టం ప్రకారమే జరుగుతుంది ఇది కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడు సపోజు నేను రోజు ఊరు తిరుగుతూ ఉంటా, రోజు ఊరు ఓ జిల్లా తిరుగుతూ ఉంటాం. అందుబాటులో ఉండకపోవచ్చు. అందుబాటులో లేనప్పుడు ఏడుంటే అక్కడికి వస్తారు. వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం దానికోసం వస్తారు. దాన్ని తప్పెట్లా పడతారు అంటే వాళ్ళ నియోజకవర్గం వదిలిపెట్టుకొని 4 రోజులు 10 రోజులు పడిగాపులు కాస్తారా? నేను 2 రోజులు నేను ఆదిలాబాద్లో ఉన్నా, మనం నార్కల్ జిల్లాకు పోయినాం, వనపర్తి జిల్లాకు పోయినాం, ఎక్కడో ఉన్నాం. వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం మంత్రులు ఎక్కడుంటే అక్కడికి వస్తారు. మంత్రులు ఎడ ఉంటే అదే ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వం ఉన్నట్టే లెక్క. అదే అది మీ ఇద్దరి మధ్యలో ఉంటే అంటే మీ మైత్రి అంత గొప్పగా ఉన్నది, మరి మీ సఖ్యత అంత గొప్పగా ఉన్నది. దాని అర్థం కొంచెము ఇంతకుముందే మీకు ఉదాహరణ కూడా చెప్పిన ఇది ఒకటే లెక్క. దీనికి సంబంధించి ఎవ్వరూ ఏ పార్టీలో కూడా చేరలేదు. చేరితే చట్టం తన పని తాను చేసుకోబోతుంది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ ఆరోపణకు ఆధారం ఏంది? మీతో పాటు వచ్చిండ్రు అని. అరే నేను ఇప్పుడే చెప్తే మీకు, వాళ్ళ పనుల కోసము మంత్రులు ఎక్కడ ఉంటే ప్రభుత్వం అక్కడ ఉన్నట్టు లెక్క. కలవడానికి పోతారు. మీకు తెలుసో తెలియదో బలవంతం కేసు కూడా తీసేసిండ్రు.
మీకు కనపడ్డది టీవీ మాత్రమే. సరే, ఇప్పుడు అదే మీరు చూపించినటువంటి సందర్భం ఎవరైనా తీసుకొచ్చేస్తే బలం చేస్తే కూడా ఇష్టం లేకుండా చేస్తే పరిస్థితి పడేస్తారు. ఓకే, ఇప్పుడు ఏదున్నా అది ఆల్రెడీ ఆ అంశం అనేది కోర్టు పరిధిలో ఉంది, స్పీకర్ పరిధిలో ఉంది. నేను ఒక మాట అంటే సిగ్గుండాలి అనే మాటకు నేను చెప్తా ఉన్నా. సిగ్గులేని కార్యక్రమాలు చాలా చేసిండ్రు మీరు. సిగ్గులేని కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలు మొత్తం నడి బజార్లో మీరు మొత్తం టోటల్గా వాళ్ళు నిలబెట్టే కార్యం చేశారు. వందలాది మంది బిడ్డల ప్రాణాలతోటి. ఇంకొక మాట చెప్పాలంటే శవాల మీద పేలాలు ఎలుకున్నటువంటి సామెత ఒకటి ఉంది. 100% వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణ పైన, వాళ్ళ శవాల పైన మీరు గడిచిన 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని మొత్తం కూడా వేల కోట్ల రూపాయలు టోటల్గా దోపిడీ జరిగి దోసిపెట్టే కార్యక్రమం చేసి ఇలా రాష్ట్రం మొత్తం ఈ పరిస్థితికి వచ్చిందంటే దానికి సిగ్గుపడాలా? అరే సందర్భం, రకరకాల సందర్భాలు ఉంటాయి. అట్లంటే నేను కూడా కాంగ్రెస్ నుంచి ఆనాడు బీఆర్ఎస్ నేను పోయిన సందర్భం ఏంది? తెలంగాణ ఇప్పుడు రాకపోతే మళ్ళీ 100 ఏళ్ళైనా రాదు, తెలంగాణ ఉద్యమం ఆరిపోవద్దని చెప్పని ఆనాడు రాజీనామా చేసి పాదయాత్ర చేసినాం. 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ కూడా బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిన. ఎందుకు వచ్చినా అంటే 10 సంవత్సరాల నిర్వాహకం చూసి, వాళ్ళ పరిపాలన తీరు చూసి, అన్ని రంగాల్లో విఫలమైన పరిస్థితుల్లో రాష్ట్రం నాశనం అవుతుందని కింద తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ అధికారం రావని నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన. అయితే నేను తప్పు చేసినట్ట, నేను పార్టీ మారినా తప్పు చేసినట్ట ఎట్లా మాట్లాడతారు? అందుకే ప్రతిదానికి సందర్భం ఉంటుంది. సందర్భాన్ని వదిలేసి ఇప్పుడు చెప్తుగా నిన్ననే ఆదిలాబాద్ మాట్లాడితే ఆదిలాబాద్లో నేను ఎన్నడూ హామీలు ఇవ్వలేదు కానీ అన్ని పనులు చేసిన, అందుకే నేను మళ్ళీ పంపిండు అసెంబ్లీకి అనే మాట చెప్తే ఏదో నైరాశ్యత వచ్చింది, ఇంకేదో వచ్చింది అంటే దీన్ని ఏమంటారు? ఇలా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వైరస్ అవుతుంది. ఇంకా కొన్ని ఒకటి 2 టీవీ ఛానల్స్ కూడా వస్తూ ఉంది. ఏంది ఇది అంటే ఏంటిది ఇది అంటే వాస్తవం ఒకటి ఉంటే ప్రచారం అనేది ఇంకోటి జరుగుతూ ఉంది. సేమ్ అది కూడా అంతే, కేటీఆర్ కూడా అంతే. అది ఇప్పుడు నేను అన్న దానిలో రవ్వంత తప్పున్నా ఇప్పుడే నేను అది స్టెప్ డౌన్. తప్పు నాది కాదు, వక్రీకరణ చేసేటోళ్ళది, వాళ్ళది తప్పు. 100% చెప్తున్నా, 1000% చెప్తున్నా. నేను అన్నది సగం వదిలేసి సగం మాట్లాడితే అర్థమేమొస్తుంది? వాస్తవం ఏంటి, ప్రచారం జరిగేది ఏంటి నేను స్పష్టంగా చెప్పిన. జాయినేగా కోర్టు చట్టంలో ఉంది, కోర్టు తీర్పులో ఉంది, స్పీకర్ పరిధిలో ఉంది. జాయిన్ అయ్యగాలి వాళ్ళు చెప్తుంటే మీరు జాయిన్ అయ్యాక ఎందుకు వస్తుంది ఇష్యూ? ఎందుకు వస్తుంది? గాంధీభవన్కి వచ్చింది ఎప్పుడు వాళ్ళు? అరే ఇబ్బంది సరే చెప్తే కదా. ఇప్పుడు ఒకవేళ పని కోసం వస్తే వచ్చి ఉండొచ్చు, మంత్రి నాకు దొరుకుతాడు, అరే మంత్రి జూబల్ దొరుకుతాడు, 4 రోజులు అయింది, మరి సస్తారా వాళ్ళు? 4 రోజులు అయింది, మంత్రి దొరకలేడు, అర్జెంటుగా ఆ నియోజకవర్గం ప్రజలు తాగునీటి సమస్య ఉంటే ఇంకోటి ఉండొచ్చు, చెరువు తెయిపోయిందో కుంట తెయిపోయిందో, 4 రోజులకి మంత్రి దొరకలేడు, మరి 4 రోజులు అట్లే ఉండాలా? ఓకే, థ్యాంక్ యూ.